మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా. ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను. నువ్వు అక్కర్లేదు పొమ్మన్నాను. వాడే వస్తాడని నేను రమ్మంటానని వాడు. నా తప్పు తెలుసుకునేసరికి 10 ఏళ్లు పట్టింది. మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తల కొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది. మీ అడ్రస్ తెలుసుకునేసరికి వాడే పోయాడు. నువ్వు అనాథగా బ్రతకటానికి నేనేరా కారణం. నన్ను క్షమించు నాన్న. అంత మాటలెందుకు తాతయ్య, ఊరుకో. నమస్కారం. నేనే శ్రీనివాసరావుని, మీ ఫాదర్ ఫ్రెండ్ని. నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేవాడు. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను.